ఇది నీళ్లు, ఇది స్పిరిట్. మనం తాగాలి ఊగిపోతా చూడు, అది స్పిరిట్. ఈ నీళ్ళలో ఈ స్పిరిట్ కలుపుతాడు. మరి ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు మనకు బ్రాండ్ లో ఒక కలర్ ఉండాలి కదా, ఒక కలర్ అనేది ఉండాలి కదా. చూడండి ఇది వేస్తాడు. ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక పౌండ్ తీసుకొని తిప్పారు. అంటే వాళ్ళ దగ్గర కర్మాగారాలు ఉంటాయి కాబట్టి ఎంత తిప్పారు నాకు తెలియదు. చూడండి, నీళ్లు స్పిరిట్ ఒక కలర్ కలిపితే ఇది ఒక బ్రాండ్. దీన్ని తీసుకెళ్లి చూడండి ఈ ఒక బాటిల్లో పోసేస్తారు. కొంచెం జాగ్రత్త చూడండి, కింద పడకుండా కింద గ్లాస్ పెట్టాను. రెడీ, జస్ట్ 1 minute లో వాటర్ రెడీ. స్పిరిట్ నీళ్లు కలర్ కలిపితే వచ్చేసింది. ఇలా కలిపితే ఇప్పుడు ఇది ఒక బ్రాండ్. అంటే దీని మీద మామూలు ఆ బ్రాండ్ మీద 10 రూపాయలు మిగిలితే దీని మీద 90 రూపాయలు మిగిలింది. 100 రూపాయలు 90 రూపాయలు మిగిలింది. ఏం లేదు దీంట్లో ఖర్చు. నీళ్లు అంత స్పిరిట్ అంత కలర్ పౌడర్ అంతే. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టారు, ప్రభుత్వ ఆర్థికాన్ని దెబ్బకొట్టారు. కాబట్టి ప్రజలు వాళ్ళు ఇంకా ఎడకేసుకుంటారు, ప్రభుత్వం వాళ్ళు వదిలిపెట్టదు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాన్ని దెబ్బకొట్టారు. కాబట్టి ఇది అతిపెద్ద స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే చాలా పెద్దది. అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపిన నకిలీ మద్యం డెన్ పై ఎన్టీవీ సంచలన విషయాలను బయటపెట్టింది. నకిలీ మద్యం తయారీలో ఒళ్లు గగ్గురుపరిచే విషయాలను పోలీసులు వెల్లడించారు. తమ్మలపల్లిలో నకిలీ మద్యం తయారీ కేంద్రంలో రేంజ్ లో సీసాలు బయటపడ్డాయి. నాటు సరుకు నింపి బ్రాండెడ్ స్టిక్కర్స్ వేసి వాటిని బెల్ట్ షాపులకు అమ్ముతున్నారు. 1 కాదు 2 కాదు 1470 లీటర్ల నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు పోలీసులు. వాటి విలువ 1,75,00,000 ఉంటుందని చెబుతున్నారు.